శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో స్వామి శరణమయ్యప్ప. మనమైతే ఇంత మార్నింగ్ టైం వచ్చేసి 5:30 అవుతుంది స్వామి. మనకైతే స్వాములు అయితే అడ్డి పనులు అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఈ స్వామి మాతో పాదయాత్ర వచ్చిండు అనంతపూర్ నుంచి. మీ పేరు స్వామి? లింగన్న స్వామి. స్వామి గతంలో మీరు ఎప్పుడు వచ్చారు పాదయాత్ర? 22లో స్వామి. 22లో స్వామి శరణం. 22లో పాదయాత్ర వచ్చి ఇది 25వ సంవత్సరం. ఇప్పుడు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని అనంతపూర్కి రాప్తాడు వచ్చినప్పుడల్లా వచ్చి స్వామి అయితే కలవడం జరుగుతుంది. గురుస్వాములని మా అందరినీ కలవడం జరుగుతుంది. చాలా సంతోషం. ఆ స్వామి అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ ఈ స్వాములను నిన్ననే చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. అమ్మని నువ్వు యొస్తని పాదయాత్రకు, అమ్మని నువ్వు యొస్తని పాదయాత్రకు. అమ్మ వచ్చేసి స్వామి మార్నింగ్ 5:30 అవుతుంది స్వామి. మన స్వాములు అయితే ఎంత చక్కగా నడుస్తున్నారు చూడండి. ఇక్కడ ఆ స్కై చూడండి, ఆ వ్యూ చూడండి. అసలు స్వాములందరూ ఎంత మంచిగా లైన్గా ఒకరినొకరు ఎంత బాగా నడుస్తున్నారు చూడండి స్వామి. ఇప్పుడు వచ్చేసి మనం రాప్తాడు నుంచి హైవే పైకి అయితే వెళ్ళిపోతాము. సీకేపల్లి సైడ్ నుంచి రాత్రి దాద్లూరు సైడ్ అయితే పయనిస్తాం. స్వామి శరణమయ్యప్ప. ఇంకోటి వచ్చేసి ఆ స్వాములు అయితే వాళ్ళకి తోచింది అటు మనకైతే అటు పనులు అయితే ఇచ్చారు స్వామి. మనం ఏమి ఇచ్చినా చాలా సంతోషంగా, అది రూపాయే ఉండని ఏదైనా ఉండని స్వామి హ్యాపీగా తీసుకోవాలా. అప్పుడైతేనే వాళ్ళు అనుకున్న కోరికలు మనకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. నువ్వు యొస్తని పాదయాత్రకు, అమ్మని నువ్వు యొస్తని పాదయాత్రకు. స్వామి మార్నింగ్ అయితే వెదర్ చూడండి స్వామి. అసలు ఆ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా, ఎంత బాగా అనిపిస్తుందో మనకి. అసలు చుట్టుముట్టు మొత్తం ఆ స్కై ఆరెంజ్ మరియు బ్లూ స్కై ఎంత బాగా అనిపిస్తుంది. అసలు ఈ ట్రీ చూడండి ఆ స్కైలో ఎంత చక్కగా ముద్దుగా కనిపిస్తుందో. మా రిషి స్వామి డైలీ ఎంత పట్టుకుందామని ట్రై చేస్తే ఆల్రెడీ తప్ప ఇక్కడ కనిపిస్తలేడు. అందరు టార్చర్ పట్టుకొని ఎట్లా నడుస్తుంది చూడండి స్వామి. జాకెట్ చెప్పడం మెరుస్తుంది. చేతిలోన ఒక్క రూపాయి లేదు, బ్రతుకంత భారంగా మనమున్నామయ్యా. కష్టము చేయందే మన ఇల్లు నడవదు. కానీ స్వామి జర కనిపించాడు, ఎందుకంటే స్పీడ్గా పోతుండు. సంగారెడ్డి సాయి ఉన్నారు ఇక్కడ మా బిల్డర్ సాయి. ఆ దారి ఒడవదు బిడ్డ, ఏ దారిన పోతావో కొడుకా, శరణాలే చెప్పాలి కొడుకా, అయ్యప్పను తలవాలి బిడ్డ. వచ్చి మా డిఎస్పి సాయి, సాయి పవన్ అసలు పేరు. నువ్వు అక్కడ నేను ఇక్కడ, అందరు సాయిలే ఉన్నారు ఇక్కడ మొత్తం అని కుమ్లుతూ నేను ఏడవని రోజు లేదయ్యా. అమ్మని నువ్వు యొస్తని పాదయాత్రకు, అమ్మని నువ్వు యొస్తని పాదయాత్రకు. స్వామి ఇక్కడ చూసినట్టయితే మనకు రాప్తాడు బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి స్వామి. రాత్రి ఇదే విలేజ్ లో ఉండే, మనం అయితే గుడిలో ఉండే రాత్రి. ఇక్కడ నుంచి మనం సీకేపల్లి సైడ్ అయితే పయనిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వాములందరికీ స్వామి. ఈ రోజు వచ్చేసి మనకి 14వ రోజు స్వామి. మనం హైదరాబాద్ స్టార్ట్ అయ్యి 14 రోజులు అయితే అవుతుంది ఈరోజుతోని. అలానే నిన్న నైట్ రాప్తాడులో స్టే అయ్యాం స్వామి. రాప్తాడు నుంచి ఇప్పుడు వచ్చేసి మనము మర్రూరు సైడ్ పయనిస్తున్నాం. మర్రూరు నుంచి నెక్స్ట్ ఆల్ట్ వచ్చేసి మాకు దాద్లూరు. స్వామి శరణమయ్యప్ప. స్వామి మా యాత్రలో భైరవుని మొత్తం కేర్ చేసేది మా సాయి స్వామి. మొత్తం దాని టైం టు టైం మెడిసిన్స్ కానీ, పాలు వేయడం కానీ, అన్నం పెట్టడం కానీ అంతా చేస్తుంది అయితే మా సాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇలా ఆ స్వామికి సేవ చేయడం వల్ల అనుకున్న కోరికలు అన్నీ తీరుతాయని నమ్మకం. స్వామి శరణమయ్యప్ప.
వస్తున్నాడు మా గజ్జల మురారే వస్తున్నాడు మా గజ్జల మురారే పులి మీద వస్తున్నాడు మా గజ్జల మురారే పులి మీద వస్తున్నాడు మా గజ్జల మురారే గజ్జల మురారి మువ్వల మురారే గజ్జల మురారి మువ్వల మురారే అందరు లైన్ లో రావాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప ఇక్కడ చూసినట్టయితే మన స్వాములు శరణ ఘోషతోని ముందుకు సాగుతున్నారు. అట్లా అయ్యప్ప స్వామి నామస్మరణ చేయడం వల్ల మనం నలిచినట్టుగా అలసట అనేది తెలియదు. స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని ఎప్పుడు ఎల్లప్పుడూ మన మనసులో కానీ నోటి ద్వారా కానీ తలుసుకుంటూనే ఉండాలి. ఎట్లా తలుసుకుంటామో అట్లా ముందుకైతే వెళ్తాము. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప ఉంటే మనకి రాళ్ళు అన్ని గుచ్చుకోకుండా ఉంటాయి అని చెప్పి అట్లా శరణానికి వచ్చి ఎప్పుడో వద్దున్నాం స్వామి. శరణమయ్యప్ప 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 బ్రహ్మజ్యోతి శరణమయ్యప్ప 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 పద్దెమెట్ల సోపానాధిపతి శరణమయ్యప్ప పాప సంహారణే శరణమయ్యప్ప ఆరోమప్ప పిల్లలమప్ప కాపాడప్ప అయ్యప్ప వందోమప్ప అయ్యప్ప వన్పులి వాహన అయ్యప్ప పిల్లాలి వీర అయ్యప్ప వీరమణి కంఠ అయ్యప్ప రాజాదిరాజ అయ్యప్ప రాజకుమార అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప వందోమప్ప అయ్యప్ప శక్తి శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప తెలిసి తెలియక అయ్యప్ప స్వామి. అలానే చాలా మంది అయితే భైరవ కోసం అయితే అడగడం జరుగుతుంది స్వామి. మేమైతే భైరవకి చాలా కేరింగ్ అయితే తీసుకుంటున్నాము. నిన్నైతే హాస్పిటల్ తీసుకెళ్ళాం స్వామి. దానికి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనుకుని యాక్చువల్లీ డాక్టర్ ఏమన్నాడంటే పప్పీస్ పెంచుకుంటే డివార్మింగ్ అని వ్యాక్సినేషన్ అని అయితే చేయాలి. అది నార్మల్గా ఇక్కడ రోడ్ సైడ్ డాగ్ కాబట్టి దానికి వ్యాక్సినేషన్ అట్లాంటివి ఏం లేకుండే కదా, అందుకే దానికి అట్లా అవుతుందంట. స్వామి శరణం. డాక్టర్ అయితే చెప్పింది స్వామి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏం కాదు, దానికి రెస్ట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి. స్వామి శరణం. మనం అయితే రెస్ట్ ఇచ్చేసాం. దానికోసం మా సాయి స్వామి ఒక బెల్ట్, మళ్ళీ మెడకి ఒక బెల్ట్, మళ్ళీ హ్యాండ్కి ఒక చైన్ లాగా ఒక బెల్ట్ అయితే తీసుకుంది స్వామి. స్వామి శరణం. రాళ్ళ ముళ్ళ బాటలంటా స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మణిశేఖర్ స్వామి. నేను లాలాపేట నుంచి వచ్చాను. స్వామి ఎన్నోసారి స్వామి పాదయాత్ర? సెకండ్ టైం స్వామి. స్వామి సెకండ్ టైం పాదయాత్ర వచ్చారు. ఫస్ట్ టైం మీరు అనుకున్న కోరికలు ఏమైనా తీరినాయా? తీరినాయి స్వామి. స్వామి పాదయాత్ర ఎందుకు రావాలనిపించింది మీకు? ఫస్ట్ టైం కన్నస్వామి ఉన్నప్పుడు ఇంటికాడ ఉండే స్వామి. సెకండ్ టైం రావాలనిపించింది. వచ్చిన కోరుకొని వచ్చిన కోరిక అయింది. థర్డ్ టైం కూడా రావాలనుకుని వచ్చిన. స్వామి ఎట్లా అనిపిస్తుంది వచ్చిన తర్వాత? వచ్చిన తర్వాత అంటే ఇంటికాడ ఉంటే వేరేలా ఉంటుంది స్వామి. ఇక్కడ వస్తే అన్ని బాధలు అనేది తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది స్వామి. అన్నీ ఫుడ్ వాల్యూ, వాటర్ వాల్యూ, మనుషుల యాటిట్యూడ్ అవన్నీ తెలుస్తుంది స్వామి. ఏందో ఇంటికాడ ఉంటే ఎవరు పట్టించుకోము. ఇక్కడైతే తెలియని వాళ్ళు కూడా వచ్చి మనతో ఉంటారు స్వామి. పాదయాత్ర అంటే అట్లా ఉంటుంది స్వామి. ఇంటికాడ ఉంటే తినాలా, పూజలకు పోవాలా, మళ్ళీ వండుకోవాలి స్వామి. పూజ చేసుకొని మళ్ళీ వండుకోవాలి, పొద్దున లేస్తే రొటీన్ స్వామి. ఇక్కడ ఉంటే అన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాం,
అందరు కొత్త మనుషులు కలుస్తారు. గురుస్వాములు కూడా చాలా బాగా చూసుకుంటారు. ఎప్పుడైనా మార్నింగ్ లేచాగానే దేవుని నామస్మరణతో బయలుదేరుతాం స్వామి. గురుస్వాముల కోసం ఒక 2 మాటలు. గురుస్వాములు అయితే చెప్పాల్సిన ఏం లేదు స్వామి, చాలా మంచిగా చూసుకుంటారు. ఇంట్లో మమ్మీ డాడీ ఎలా చూసుకుంటారు సేమ్ అలానే 3 times ఫుడ్ పెడతారు, చాలా బాగుంటుంది. స్వామి మీ ఇంట్లో వాళ్ళు కామెంట్ చేస్తారు, మీరు వీడియోలో కనిపిస్తారండి, వాళ్ళ కోసం మిమ్మల్ని చెప్పండి. అవును స్వామి, మన స్వామి జల్దీ లేచి వెళ్ళిపోతుండ్రు, మేము లేట్ వస్తున్నాం. స్వామి ఇట్లా వాటర్ బాటిల్ పట్టుకుని అడగడానికి కారణం ఏంటిది? ఒక స్వామి అలా సేవ తీసుకుని స్వామి రోడ్డు మీద ఒక స్వామి వాటర్ బాటిల్ ఇచ్చి తీసుకొని నడుస్తాం. స్వామి శరణం స్వామి. రామచంద్రం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? సాయిపవన్ స్వామి నా పేరు, బంజారాల నుంచి వచ్చాను స్వామి. స్వామి ఇట్లా పాదయాత్ర తీసారని మీకు ఎట్లా తెలుసు? లాస్ట్ టైం వచ్చినాం మా స్వామి, అట్లానే ఈ టైం కూడా వచ్చినాం స్వామి. స్వామి ఇది 2వ స్వామి పాదయాత్ర? అవును స్వామి. ఫస్ట్ టైం మీరు అనుకున్న కోరికలు కానీ ఏమైనా మంచిగా అయిందా స్వామి పాదయాత్ర వస్తే? అయిన కాడికి అయితే మంచిగానే అయినాయి స్వామి, అందుకే సెకండ్ టైం కూడా వచ్చిన స్వామి. స్వామి ఇప్పుడు మీరు వీడియోలో కనిపిస్తారని కామెంట్ చేస్తారు, మీరు ముందు ఉంటే మేము వెనకాల ఉంటున్నాం, మేము వెనకాల ఉంటే మీరు ముందు ఉంటారు కాబట్టి మేము వీడియోలో కనిపిస్తున్నాం. ఇంకొకటి మేము చెప్పులు వేసుకుంటలేము కాబట్టి మేము కొంచెం సులువు అయినాం స్వామి ఈ సంవత్సరం, అందుకోసమే కొంచెం వెనకాకున్నాం, అందుకే వీడియోలో ఎక్కువ కనిపిస్తలేదు స్వామి. స్వామి చెప్పులు వేసుకోకుండా నడుస్తున్నారు, మేమందరం చెప్పులు వేసుకొని నడుస్తున్నాం అంటే చెప్పులు వేసుకోకపోతే ఏమవుతుంది అంటే లాస్ట్ టైమే చెప్పులు లేకుండా నడుదాం అనుకున్నా స్వామి. లాస్ట్ టైం అంత కాళ్ళు అనేది సహకరించలేదు, ఇప్పుడైతే ఎక్కడ వరకు సహకరిస్తే అక్కడ వరకు వేసుకోకుండా ఉంటా స్వామి. ఎప్పుడైతే కాలేదో అప్పుడైతే వేసుకున్నాం అనుకున్నా స్వామి. ఇప్పుడైతే బాగానే ఉంది కాబట్టి చెప్పులైతే వేసుకుంటారే స్వామి. స్వామి గురుస్వాముల కోసం 2 మాటలు. గురుస్వామిలకి గురించి మాటల్లో చెప్పలేము స్వామి, వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు స్వామి. ఫుడ్ అకామిడేషన్ చెప్పొద్దు స్వామి దాని గురించి, ఎందుకంటే అది మంచిగా ఉంది కాబట్టి మనం ఇప్పుడైతే ఇంత మంచిగా వెళ్తున్నాం కదా స్వామి. మంచిగా ఫుడ్ అనేది మంచిగా ఉంది కాబట్టి మనం కడుపు నిండా తిని మన యాత్ర అయితే మనం సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాం కదా స్వామి. స్వామి మీ ఇంట్లో వాళ్ళ కోసం ఏమని చెప్పండి, అంటే మీరు కనిపిస్తే అంటారు, వాళ్ళ కోసం ఏదో ఒకటి చెప్పండి. స్వామి మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి స్వామి, మేమైతే చాలా బాగా నడుస్తున్నాం స్వామి. వీడియోలో కనిపించకపోతే ఏంది స్వామి, మేము ఫోన్ చేస్తున్నాం కదా, దాని గురించి టెన్షన్ తీసుకోకండి. స్వామి ఏ శరణమయ్య. స్వామి చాలామంది అయితే కొంతమంది స్వాములు అయితే చెప్పులు వేసుకుంటారు మీరు అని అంటారు, మీరైతే చెప్పులు వేసుకోకుండా నడుస్తారు, దానికి సమాధానం అంటే స్వామి ఇప్పుడు మేము ఇప్పుడు నడిచినాం, ఆ బాధ ఎట్లుంటుందో మాకు మాత్రమే తెలుసు స్వామి. ఇక్కడ వేసుకున్న ప్రతి ఒక్క స్వామిలో ఒక 1, 2, 3 days చాలామంది ట్రై చేసిన స్వామిలే ఉన్నారు స్వామి. వాళ్ళు కాకపోతే వేసుకున్నారు, ఎందుకంటే మనం నడిచేది 50-100 kilometers కాదు స్వామి, 1200 చేంజ్ ఉంటుంది స్వామి. మనం ఇంత అంటే రోడ్ అనేది ఒక తీరులోకి ఉండదు, డాంబర్ రోడ్ ఉంటుంది, మట్టి రోడ్ ఉంటుంది, మొత్తం చిన్న రాళ్ళు ఉంటుంది స్వామి. అవి గుచ్చుకుంటూనే ఉంటాయి, అందరు కాళ్ళు సహకరించవు స్వామి. బుగ్గలు వస్తాయి స్వామి, అవి పలుగుతే ఆ పెయిన్ ఏందో మాకు మాత్రమే తెలుసు స్వామి. మీరు దయచేసి అట్లాంటి కామెంట్లు పెట్టకండి స్వామి. మీరు అంతగా మీకు దాని గురించి ఎక్స్పీరియన్స్ కావాలంటే రోజు ఒక 30 kilometers చెప్పులు లేకుండా నడవండి స్వామి హైవే మీద, మీకే తెలుస్తుంది స్వామి. దాని గురించి దయచేసి కామెంట్లు అయితే పెట్టకండి స్వామి. మీరు కామెంట్లు పెడితే మాకు బాధ అనిపిస్తుంది స్వామి, ఎందుకంటే మేమే చెప్పులు వేసుకొని నడుస్తున్నామని. ఎందుకంటే మా గురుస్వామి చెప్పిన బాటలో మేము నడుస్తున్నాం. మా గురుస్వామి పాదయాత్ర ఎవరైతే క్రియేట్ చేసిరో వేణుగోపాల్ గురుస్వామి గారు, వాళ్ళు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే మనకి ఇట్లా ఈ రూల్స్ అనేవి ఉన్నాయి స్వామి. మేము కూడా అట్లనే పాటిస్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. రక్తాలు గారంగా నడవాలంట అందరిలో స్వామి శరణమయ్యప్ప. స్వామి చాలా మంది అయితే టెన్షన్ పడుతున్నారు, మన ఇంట్లో వాళ్ళే కానీ కొంతమంది మన వీడియోలు చూసిన వాళ్ళే కానీ టెన్షన్ పడుతున్నారు. పాదయాత్రలు వెళ్తారు స్వాములు, వర్షం పడుతుంది, ఒక దిక్కు తుఫాన్ అని చెప్తున్నారు న్యూస్లో, కానీ మాకైతే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు స్వామి. కింద మనం బ్యాక్ సైడ్ కూడా రోడ్ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా పచ్చిగా లేదు. అంటే మనకి ఇక్కడ కొంచెం వెదర్ అనేది కూల్గానే ఉంది, కాకపోతే వర్షం అనేది మనకైతే లేదు. ఒక 2 రోజుల క్రితం వరకు అయితే వర్షం ఉండే స్వామి, ఇప్పుడైతే ఏం లేదు. ప్రజెంట్ అయితే అందరం సేఫ్గా హ్యాపీగా మంచిగా నడుస్తున్నాం స్వామి. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి స్వామి. అలానే మేము ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాం స్వామి. అలానే వెనకాల వచ్చే బృందాలు కానీ ముందు వెళ్ళే బృందాలు కానీ వర్షం పడితే రెయిన్ కోట్స్ అనేవి ధరించాం స్వామి. ఇంకోటి రిఫ్లెక్షన్ జాకెట్స్ కంపల్సరీ వేసుకోండి, మన సేఫ్టీ కోసమే మన గురుస్వాములు చెప్పేది, కొంచెం పాటించాను స్వామి. రిఫ్లెక్షన్ జాకెట్స్ కంపల్సరీ వేసుకోండి, అట్లీస్ట్ ఒక 7 o'clock వరకు అయినా వేసుకోవాలి స్వామి, కొంచెం వెళ్తురు వచ్చే వారికి. చాలామంది అయితే
వేరే గ్రూప్లలో నేను విన్నది రాత్రి 2 గంటలకు లేచి నడుస్తున్నా 3 గంటలకు లేచి నడుస్తున్నా అని అంటారు స్వామి. ఆ టైంలో నడవకండి స్వామి. అట్లీస్ట్ 4 or 4:30కి అయితే బయటికి వెళ్ళాను స్వామి. మన గురుస్వాములు మన కోసమే మంచి చెప్తారు. స్వామి శరణమయ్య. స్వామి మేము వీడియో ఎందుకు చేస్తున్నాం స్వామి? మీరు చూడడానికి కాబట్టి హరియాణా వ్లాగ్స్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. స్వామి ఇంత నడిచినా మాకు చెమటలు వస్తున్నాయి, మీకు చెమటలు ఇంకా రాలేవు, అంత ఫ్రెష్గా ఉన్నారు. ఏంటిది కారణం? నేనుండగాని తల్లిదండ్రి నాకు గుర్తొచ్చేనయ్యా. స్వామి శరణమయ్యప్ప. మా సాయి స్వామి డైలీ బిల్డర్ సాయి అంటారు స్వామి. మా వీడియోస్ అయితే డైలీ ఎడిట్ చేసేది అయితే సాయి స్వామి. నేను తీసే వరకే వర్క్ చేస్తున్నాను. మన సాయి స్వామి అయితే రాత్రి 1:30, 2 o'clock వరకు మేలుకుండి మరి వీడియోస్ అనేవి ఎడిట్ చేసి తను పడుకుంటున్నాడు. 5 కొండలెక్కలాని ఆశ ఉన్నదయ్యా నాకు, అలసిపోతినయ్యా నేను, ఆగిపోతినయ్యా నేను, ఏ కొండలు దాగున్నవో. ఇదిగో చూడండి స్వామి, మీరు అడిగిరు సాయి స్వామిని చూపెట్టమని మేడ్చల్ నుంచి. స్వామి మీరు వీడియోలో కనిపిస్తలేరంట. ఒక మాట, మీ మమ్మీ స్వామి వెయిట్ చేస్తుందంట, చెప్పండి. స్వామి డైలీ ఫంక్షన్ తినేటప్పుడే కనిపిస్తున్నారంట, జర నడిచేటప్పుడు కనిపిస్తలేదంట, ఏమని చెప్పండి. కనిపిస్తున్నా స్వామి, అందరినీ కవర్ చేయాలంటే కదులదు కదా స్వామి. స్వామి అయ్యప్పా నీవు ఏ కోనలో దాగి ఉన్నవో, అమ్మని నువ్వు యొస్తనే పాదయాత్రకు, ఓయమ్మని నువ్వు యొస్తనే పాదయాత్రకు. పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతున్నది. మరి మా అందరి స్వాములు ఎంతో భక్తి సిద్ధులతో మరి అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి మా మనోస్వామి కూడా మా అందరినీ ఎంతో సంతోషపరుస్తున్నారు. మా కుటుంబ సభ్యులందరూ ఎంతో ఈ వీడియోలు చూసుకుంటూ ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారన్న బాధ, వర్షం పడుతుంది సైడు, ఎంత బాధపడుతున్నారని చెప్పి ఒక బాధ ఉంది. అండ్ మా మనోస్వామి గారు వాళ్ళకి ఏం కనపడకుండా చూసుకుంటూ ఎంతో సంతోషంగా చూస్తున్నారు. అయ్యప్ప స్వామి సహాయంతో అందరం సంవత్సరం శరణమయ్యప్ప. ఈరోజు 14వ రోజు స్వామి పాదయాత్ర స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock. హాఫ్ డేలో ఉన్నాం, వెళ్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. తిండి విలువ నాకు తెలవకపాయే, అమ్మయ్య మీద మనసు గుంజుతుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి మీరు వీడియోలో కనిపిస్తారంట. జీవితం అందు ఆశ లేకపాయే, జీవిత గమనము నీవైతే. స్వామి శరణమయ్యప్ప. మన స్వాములు అయితే చూడండి స్వామి ఎంత చక్కగా ఒకరు వెనకాల ఒకరు ఎంత చక్కగా నడుస్తున్నారు చూడండి స్వామి. ఏదికైనా అక్కడ వరకు అంటే మనం అంత దూరం జూమ్ చేయలేము, కానీ జస్ట్ చెప్తున్నాను. ఏదికైనా అక్కడ వరకు అందరు స్వాములు అయితే చాలా చక్కగా ఒక లైన్ వైజ్ అయితే వస్తున్నారు, గ్రూప్ వైజ్గా. స్వామి శరణమయ్యప్ప. మా అమ్మ కోసను చూడవా తల్లడిల్లిపోయేనయా, 4 దిక్కుల దారి, ఏ దారిన మా అమ్మ వస్తుందో, నిన్ను చూడ నేనుస్తనే ఓయమ్మా, నాకు కడుపు నిండా ఆకలైతుందే. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది షామీర్పేట దగ్గర అంతేపల్లి. ఇతను మా తమ్ముడు యాదగిరిపల్లి, ఇతను ఉప్పర్పల్లి. స్వామి ఎంతమంది వచ్చారు సార్ మొత్తం మీరు? మొత్తం ఒక 15 మంది వచ్చినాం స్వామి. 15 మంది వచ్చినాం మేము. స్వామి ఈ పాదయాత్ర తీసారా, మీకు ఎట్లా తెలుసు అసలు? మేము ఇన్స్టాగ్రామ్లో చూసి మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంతమందికి వచ్చారు, వాళ్ళ ద్వారా తెలిసింది స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో చూసిన దానికన్నా సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది స్వామి. మాకు ఇట్లా కాళ్ళ నొప్పులు కానీ ఏమైనా అలాంటివి ఏం లేవు. దేవుని దయ వల్ల మంచిగా నడుస్తున్నాం, మా గురుస్వాముల దయ వల్ల మంచిగా నడుస్తున్నాం. మంచిగా సాగుతుంది పాదయాత్ర కూడా, మంచిగా కొనసాగుతుంది, ఇలాగే కొనసాగాలి. స్వామి గురుస్వాముల కోసం ఒక 2 మాటలు. గురుస్వాముల గురించి చెప్పడానికి ఏం లేదు స్వామి. ఇలాంటి గురుస్వాములని మనం ఎక్కడ చూస్తున్నాము, ఏ టీంలో పోయినా ఎక్కడ పోయినా ఇలాంటి గురుస్వాములను చూసి ఉంటాం మనం. స్వామి మీ ఇంట్లో వాళ్ళు మీరు కనిపిస్తలే అని చెప్పి కామెంట్ చేస్తారు, వాళ్ళ కోసం ఏమని చెప్పండి. స్వామి శరణం. మేము ఇక్కడ మంచిగా ఉన్నాం స్వామి, మా ప్రయాణం మంచిగా సాగుతుంది, మా నడకదారి కూడా మంచిగానే ఉంది, మాకు అందరం మంచిగా ఉన్నాం. కాళ్ళ నొప్పులు ఏం లేవు స్వామి, మీరేం టెన్షన్ పడద్దు, క్షేమంగానే ఉన్నాం.
క్షేమంగా పోతున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మా యొక్క ప్రతి ఒక్క వీడియోస్ మీకు చూడాలి అనుకుంటే హరిహరన్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ అండ్ లైక్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. అమ్మని నువ్వు యుస్తనే పాదయాత్రకు, ఎమ్మని నువ్వు యుస్తనే. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి సికింద్రాబాద్ నుంచి వచ్చాము స్వామి. సికింద్రాబాద్ టు శబరిమల యాత్ర స్వామి. ఈరోజు 14 స్వామి. మా గురుస్వామి ఆధ్వర్యంలో మంచిగా నడుస్తున్నాం స్వామి. మంచిగా అవుతుంది. మీ పేరు స్వామి? నా పేరు కుమార్ స్వామి. భూమిపేట స్వామి మార్కెట్. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? స్వామి పాదయాత్ర బాగా అనిపిస్తుంది స్వామి. మంచిగా ఉంది స్వామి. స్వామి శరణం అయ్యప్ప దయ వల్ల మంచిగా నడుస్తున్నాం స్వామి. అందరం బాగా అసలు పాదయాత్ర తీసారా మీకు ఎట్లా తెలుసు? స్వామి మా మార్కెట్ బాలేశ్వర స్వామి ఆధ్వర్యంలో మన యాదన్న వెంకటేశ్వర స్వామి కృష్ణ చెప్పేసి తెలిసి మేము వాళ్ళతో వచ్చాం స్వామి. స్వామి ఇప్పుడు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది యాత్ర? యాత్ర బాగా అనిపిస్తుంది స్వామి. ఒక వారం రోజులు ఇబ్బంది అనిపించింది స్వామి. ఒక వారం తర్వాత మంచిగా కాళ్ళు సాపైనాయి, బాగా మంచిగా ఉంది స్వామి ఇప్పటికైతే. స్వామి మీ ఇంట్లో వాళ్ళు మీరు కనిపిస్తారని కామెంట్ చేస్తారు, వాళ్ళ కోసం ఏమన్నా మాట చెప్పండి. స్వామి సంశయం నేను అందరం మంచిగా వెళ్తున్నాం, అందరం గ్రూపులో ఉంటాం, ఎక్కడో ఉంటామో చూసుకోవాలి. అందరం మంచిగా ఉన్నాం, మీరు ఏ టెన్షన్ పడకూడదు. అందరం బాగా వెళ్తున్నాం, మంచిగా వచ్చేస్తాం తిరిగి. స్వామి శరణమయ్య. స్వామి విన్నారు కదా స్వామి, చాలా మంది స్వాములు అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీ స్వాములు అనిపించకపోతే వాళ్ళ ఏరియా కంపల్సరీ పెట్టాలి స్వామి. కొంతమంది హైదరాబాద్ అని పెడుతున్నారు, హైదరాబాద్ నుంచి అందరం వచ్చాం స్వామి. హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఏరియా, లేకపోతే వాళ్ళు ఏ టీంతో వచ్చిరో వాళ్ళది కొంచెం రిఫరెన్స్లా నాకు ఐడెంటిఫైగా పెడితే నేను కనుక్కొని వాళ్ళని చూపడానికి అయితే ట్రై చేస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది స్వామి. అప్పుడైతే మన సూర్య భగవానుడు వచ్చేసింది స్వామి. ఒక్కసారి వెనకాల చూడొచ్చు, మనకి నీడ అనేది ఎట్లా కనిపిస్తుందో. ఇంత ఎండ కొడితే మాత్రం కంపల్సరీ స్వాములు అనేది చాలా అలసిపోతారు స్వామి. కానీ ఇలాంటి ఆటంకము అడ్డంకులు అన్నట్టు ఏమి ఉండవు స్వామి. ఎందుకంటే మనతోని సాక్షాత్తం అయ్యప్ప స్వామి ఉన్నారు, ఆ నమ్మకం అయితే మాకుంది. అలానే మా నడక అనేది ముందుకు సాగిస్తాం. స్వామి శరణమయ్య. స్వామి మా వీడియోస్ చూస్తారు కదా స్వామి, మీ యొక్క అభిప్రాయం మాకు తెలపండి స్వామి. ఎందుకంటే మీరు ఏమైనా చెప్తే నేను ఇంకా ఏమైనా కొత్తగా చేయడానికి ట్రై చేస్తాను స్వామి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాత్రలో కానీ మాలలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి స్వామి. తప్పకుండా అది క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైనా గురుస్వామి మన దాంట్లో ఉన్న గురుస్వాములతో అడిగి ఆ క్వశ్చన్ అనేది క్లారిఫై అయితే చేపిస్తా స్వామి. అట్లానే స్వామి యూట్యూబ్లో రిప్లై ఇస్తారని అనుకోకండి స్వామి. స్వామి ప్రతి ఒక్క కామెంట్ కంపల్సరీ చదువుతా స్వామి. ఒకవేళ యూట్యూబ్లో రిప్లై చేయకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో ఎంపీ మనోజ్ నేత అని ఉంటా స్వామి. మెసేజ్ చేయండి, కంపల్సరీ వాళ్ళకి రిప్లై అయితే ఇస్తా. స్వామి శరణమయ్యప్ప. మీ స్వాములు కనిపించకపోతే తప్పకుండా నాకు చెప్పండి స్వామి, 100% కవర్ చేస్తా. స్వామి శరణమయ్యప్ప. శబరి యాత్రకు స్వామి గోపాలపురం సాయి అని కామెంట్ చేస్తారు స్వామి. స్వామి చెప్పండి, మీ స్వామిలు అయితే అడుగుతారు, వాళ్ళ కోసం ఏమైనా మాట్లాడండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి అంత మంచిగా ఉంది స్వామి. గురుస్వాములు అయితే మంచిగా చూసుకుంటారు అయ్యప్ప. పాదయాత్ర ఇది ఒక్కసారి వద్దామని నేను అనుకున్నా, కానీ నెక్స్ట్ టైం రావాలని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది స్వామి. మంచిగా ఉంది అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. తిండి విషయంలో కానీ ఏ విషయంలో కానీ గురుస్వాములు మంచిగా చూసుకుంటారు అయ్యప్ప. స్వామి స్వామి యాత్ర ఎట్లా అనిపిస్తుంది? బాగుంది స్వామి, మంచిగా అనిపిస్తుంది, బాగా ఉంది. మంచిగా నడవాలని ఉత్సాహంగా ఉంది. పొద్దున్నే పూజ చేసుకొని మంచిగా నిమ్మలంగా వెళ్తున్నాం అయ్యప్ప. స్వామి ఇట్లా పాదయాత్ర తీస్తాను మీకు ఎట్లా తెలుసు? శ్రవణపూర్ స్వామి చెప్పింది స్వామి. శ్రవణపూర్ స్వామి ద్వారా మేము వచ్చాము. అట్నే మళ్ళీ ఇంకో మీ వీడియోలు కూడా చూసాం స్వామి. మీ వీడియోలు కూడా చూసి రావాలని నాకు అనిపించింది, మంచిగా రావాలని అనిపించింది స్వామి. అయితే మీ ఇంట్లో వాళ్ళు అయితే కామెంట్ చేస్తుంది స్వామి, ఇట్లా మీరు కనిపిస్తలే అని. దానికి ఏమంటారు? అంటే ముందు పోతున్నారు, ఇంకా వస్తున్నారు? ముందు వెళ్తున్నాం స్వామి, ముందు వెళ్తాం. తొందరగా లేచి తొందరగా చేసుకోవాలని చెప్పేసి, ఆటకు తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ముందు వెళ్ళిపోతున్నాం. అందు గురించే మేము వీడియోలో రాలేకపోయాం అయ్యప్ప. స్వామి చేస్తున్నాం. మీరేం టెన్షన్ తీసుకోకండి స్వామి, మేమైతే మంచిగా ఉన్నాం అయ్యప్ప. స్వామి గురుస్వాములు అందరూ మంచిగా చూసుకుంటున్నాడు. అన్న స్వామి కూడా బాగా చూసుకుంటున్నాడు, మంచిగా పలకరిస్తాడు అందరినీ. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఎంసీపల్లి స్వామి. నా పేరు నవీన్.
స్వామి పాదయాత్ర ఎన్నోసారి స్వామి మీరు రావడం? నేను ఫస్ట్ సార్ స్వామి. ఫస్ట్ సార్ ఇట్లా పాదయాత్ర వేస్తారు మీకు ఎట్లా తెలుసు? ఇంతకుముందు మా అన్న వాళ్ళు వెళ్ళారు. మాకు ఇంకా పాదయాత్ర ఇదేంది పాటల ద్వారా మాకు చాలా ఇంప్రెస్ అయినాం స్వామి. మళ్ళీ మీ వీడియో చూసాము, అట్లానే మాకు పాదయాత్ర రావాలనిపించింది. మొత్తం ఎంతమంది వచ్చారు స్వామి మీరు? మేము మా విలేజ్ నుంచి మా సన్నిధానం నుంచి ఇద్దరం వచ్చినాం స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? మాకు చాలా బాగా అనిపిస్తుంది స్వామి. మాకు గురుస్వాములు చాలా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. స్వామి మీ ఇంట్లో వాళ్ళు కామెంట్ చేస్తారు మీరు కనిపించాలి వీడియోలో అని చెప్పి. ఓకే స్వామి, సంశయం ఏం బాధపడకూరి. అమ్మ స్వామి, నాయన స్వామి, ఇంకా మా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి, నేను ఇట బాగుండాలి, అందుకనే ఈ పాదయాత్ర చేస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. నేను కొంచెం వీడియోలో కనిపించకపోతే ఏం బాధపడకండి. నేను కొంచెం ముందు నుంచి పూజ చేసుకొని జల్దీ వెళ్ళిపోవడానికి, ఆటకు జల్దీ వెళ్ళిపోవడానికి ఎండ కొడుతుంది, ప్లస్ తినేటప్పుడు అన్న కనిపిస్తా, ఏం బాధపడకండి. స్వామి శరణమయ్యప్ప. హరియాల్ లాక్స్కి షేర్ చేయండి, గంట కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? కార్వాన్ నుండి వచ్చిన సార్. కార్వాన్ హైదరాబాద్. హైదరాబాద్ కార్వాన్ నుంచి. మీ పేరు స్వామి? రమేష్ చార్జీ. ఇట్లా పాదయాత్ర చేశారు మీకు ఎట్లా తెలుసు స్వామి? తాళగడ్డ నుండి వినోద్ గురుస్వామి అంటే వచ్చింది సార్. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర ఇప్పుడు? మంచిగా అనిపిస్తుంది. గురుస్వామిని ఎట్లా చూసుకుంటారు? తల్లిదండ్రుల కంటే మంచిగా చూసుకుంటారు. స్వామి మీరు కనిపిస్తారని వీడియోలో కామెంట్లు వస్తున్నాయి, వాళ్ళ కోసం ఏమని చెప్పండి. అంటే మీ ఇంట్లో వాళ్ళు. నేను మంచిగా ఉన్నా అందరికీ. స్వామి అయ్యప్ప స్వామి నాకు నడక మంచిగా నడిపిస్తున్నాడు, ఎటువంటి భయం అక్కర్లేదు. గురుస్వాములు మంచిగా చూసుకుంటున్నారు. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి టైం వచ్చేసి 7:47 అవుతుంది. మన స్వామిని అయితే చూడండి ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ నడిచి అలసిపోయారు. శరణమయ్యప్ప. కరిమల కొండను దాటాలంట, కోటక భక్తుల అండని వంట. నేను వాడేటి పాట అయ్యప్ప. స్వామి స్వామి శరణం స్వామి. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి స్వామి. మీ పేరు? శివలింగం. స్వామి ఎంతమంది వచ్చారు మీరు? మొత్తం 8 మంది వచ్చినాం స్వామి. స్వామి 8 మంది వచ్చారు. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చారా స్వామి? అవును స్వామి. ఇట్లా స్వామి కూడా మన దగ్గర అయితే అకామిడేషన్ ఫుడ్ కానీ మనకి అందరు ఉన్నారు స్వామి. సూపర్. అట్లా అంటలేదు, నార్మల్గా మనకి ఇవన్నీ ఫెసిలిటీలు ముందే అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాము. మీరు అక్కడ నుంచి రానికి ఎన్ని రోజులు పట్టింది? మాకు 7 days పట్టింది నిజామాబాద్ నుంచి హైదరాబాద్. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రానికి ఫుడ్ అకామిడేషన్ ఎట్లా సెట్ చేసుకున్నారు? మేము అంటే మా గురుస్వామి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే అందరు సేవ చేసుకున్నారు స్వామి. ప్రతి దగ్గర కూడా. స్వామి ఈ యాత్ర ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది స్వామి. అంటే మీ పాదయాత్ర ఎన్నోసారి స్వామి? మీ ఫస్ట్ టైం స్వామి. ఫస్ట్ టైం. ఇలా పాదయాత్ర చేయాలని ఎందుకు అనిపించింది స్వామి మీకు? అంటే ఆయన మీద నమ్మకంతో సంకల్పంతో మేము బయలుదేరాం. ఇప్పుడు అంటే నార్మల్గా ఈ పాదయాత్ర వేసారని మీకు ఎట్లా తెలుసు? ఫస్ట్ మా గురుస్వామి ఆల్రెడీ చేస్తుంది. మా గురుస్వామి ఇప్పుడు 5వ సారి. చాలా గ్రేట్ స్వామి. మీరు పాదయాత్ర రావాలని ఆలోచన రావడమే చాలా గ్రేట్ ఫస్ట్. స్వామి ఇంకోటి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఆ వీడియోలో కనిపిస్తారా? ఏం లేదు స్వామి, మేమైతే ఇప్పుడైతే అంతా కుశలమే. మాకేం లేదు. అయ్యప్ప దయ వల్ల మా ఫ్యామిలీని కానీ మమ్మల్ని కానీ మాతో వచ్చే స్వాములందరికీ కూడా ఎప్పుడు కూడా చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మనం వెళ్ళే దారిలో మనకైతే ఇక్కడ హనుమంతుడు చూడండి స్వామి, బిగ్ బాస్ విగ్రహం అవుతుంది. స్వామి శరణం. దాకా నన్ను నడిపించేనయ్యా, నా జీవితం అంతా నీవేగా, నా గుండెల్లో గుడి కట్టినాగా, నిష్టగా నీమాల వేసి. స్వామి శరణమయ్యప్ప. మనం వెళ్ళే దారిలో స్వామి వాళ్ళు ఇంకో టీం స్వామి హనుమంత్ ధ్వజ. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి ఎంతమంది వచ్చారు? 33. చిలుకూరు బాలాజీ నుంచి 30 మంది. 33. ఎట్లా స్టార్ట్ అయ్యి స్వామి? అంటే చిలుకూరు బాలాజీ నుంచి అక్కడ నుంచి ఎన్ని రోజులు పడుతుంది స్వామి మీకు? 13 రోజులు స్వామి. ఇవాళకి 13 రోజులు. స్వామి ఇట్లా ఫుడ్ అకామిడేషన్ ఎట్లా తీసుకుంటారు మీకు? ఫుడ్ అకామిడేషన్ అంటే ఉండడానికి అట్లా మాకు మంచిగా ఉంది సార్. టైం 10 గంటలకల్లా లంచ్ అవుతుంది సార్. 10 గంటలకల్లా వంట అవుతుంది, 12 గంటలకల్లా తినేస్తాం, పండుకుంటాం, మళ్ళీ 4 గంటలకు వెళ్తాం సార్. స్వామి ఈ అకామిడేషన్ అంతా ఎట్లుంటున్నారు మీరు? మంచిగా ఉంది సార్. అంటే నార్మల్గా గుళ్ళాలు ఉంటారు, ఎక్కడ ఉంటారు అని? ఏడ మంచిగా ఉంటారు. ఫంక్షన్ హాల్, గుడి. ఓకే. ఇవన్నీ మాకు
ఇవన్నీ గురుస్వామి ముందే డిసైడ్ చేస్తారా లేకపోతే ఇట్లా వెళ్తున్నారు ముందే వచ్చి అన్ని ప్రిపేర్ చేస్తారు చూస్తాడు మళ్ళీ వచ్చేస్తాడు సార్. డైలీ మాతో పాటే నడుస్తాడు స్వామి. డైలీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 30 ఉంటుంది. పొద్దుగాల సాయంత్రం కలిపి మొత్తం పొద్దుగాల 10 సాయంత్రం 10 నడుస్తాం సార్. అచ్చా స్వామి 37 ఒకరోజు 20 ఒకరోజు 30 అట్లుంది. స్వామి శరణం స్వామి. ఆల్రెడీ మన స్వామి అయితే కొంతమంది వచ్చి చూడండి స్వామి ఫోటో దిగుతున్నారు. నీ బంగారు మెట్లను ఎక్కినా నీ పాటను నీ మరవలేనయ్యా అయ్యప్పా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వామి టైం వచ్చేసి 8 అవుతుంది. ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది. మా టీలీ యాదవ్ స్వామి కనిపిస్తలే అన్నారు కదా, చూడండి ఒకసారి కనిపిస్తుంది. మళ్ళీ చూపిస్తున్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు అమ్మని నువ్వు పోయొస్తనే పాదయాత్రకు. నువ్వు ఎమ్మని నువ్వు పోయొస్తనే పాదయాత్రకు. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మార్కెట్ స్వామి. మీ పేరు? రాజు. మార్కెట్ అంటే బోయంపల్లి మార్కెట్. స్వామి ఎన్నోసార్లు స్వామి పాదయాత్ర? ఫస్ట్ టైం స్వామి. ఫస్ట్ టైం, చాలా గ్రేట్. స్వామి ఎందుకు రావాలనిపించింది పాదయాత్రకు అసలు? రావాలనిపించింది స్వామి. అయ్యప్ప తీసుకోవచ్చు అంటే మీకు ఇట్లా పాదయాత్ర తీసారని ఎట్లా తెలుసు? మా సాములు పోయిర్రు, మాకు రాబుద్ది అయింది స్వామి. మంచిగా మా మార్కెట్ సాములు వచ్చారు, మాకు మీరు రావాలనిపించింది. ఇట్లా మీరు వీడియోలో కనిపిస్తారని మీ ఇంట్లో వాళ్ళు కామెంట్ చేస్తారు, దానికి మీ సమాధానం? అదేం లేదు స్వామి, మా వీడియోలో కనబడడానికి అదేం లేదు. మీరు ఎట్లున్నారు ఏంటిదో అన్నీ చెప్తే. మంచిగానే ఉన్నాం మేమైతే. మా గురుస్వాములు అయితే బాగానే చూసుకుంటారు. ఫుడ్ అకామిడేషన్ అంతా బాగానే ఉంది స్వామి. స్వామి శరణమయ్యా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. స్వామి శరణమయ్యప్ప. మనం మొత్తానికైతే భైరవాన్ అయితే అక్కడ మార్నింగ్ వచ్చి కొంచెం చల్లగా ఉందని చెప్పేసి అక్కడైతే మనం కట్టేసి రావడం జరిగింది రెస్ట్ కోసము. కానీ భైరవ అయితే నేను నడుస్తా అని చెప్పి ముందుకైతే వచ్చింది స్వామి. ఇంకా చూడండి సో మనకు క్లియర్గా భైరవ అయితే ఇక్కడ రోడ్డు మీద మనకు క్లియర్గా కనిపిస్తుంది. స్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. చూడండి ఎంత సంతోషంగా ఆడుతుంది. స్వామి శరణం. తాయంట కాళ్ళు బుగ్గలుస్తాయంట, కాలుగాలుతాయంట, కాళ్ళు బుగ్గలుస్తాయంట. వద్దులయ్య గురుస్వామి, మా అమ్మయాదికొచ్చే గురుస్వామి. మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా. మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు. స్వామి శరణమయ్యప్ప. మనం వెళ్తున్న దారిలో హనుమాన్ ధ్వజ అనే శబరిమల మహాపాదయాత్ర బృందం అయితే మనకు కలవడం జరిగింది స్వామి. ఈరోజు వచ్చేసి మనతోనే ఈ స్వామిని కూడా భిక్ష అనేది చేసుకుంటారు. స్వామి శరణమయ్యప్ప. మనం వచ్చేసి మరూరులో ఉన్న ఒక స్కూల్లో ఉన్నాం స్వామి. ప్రతి సంవత్సరం ఇక్కడనే ఉంటాము, చెట్ల కింద కొంచెం సేద తీరుతాము. ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి రాత్రి దాద్లూరు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాము. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడైతే మనకు వంటలు అయితే రెడీ అవుతున్నాయి, మనం క్లియర్గా చూడొచ్చు. అన్ని ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి లైవ్. ఎప్పటికప్పుడు మన స్వాముల కోసం ఎప్పటికప్పుడు ఉండైతే పెడతారు. మా అమ్మయాదికొచ్చే గురుస్వామి, మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా. మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది.
కంటికి రెప్పల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనికి కంటికి రెప్పల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనికి శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నేను గారా రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నన్ను చూడవా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో మేము నడిచితి ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో నేను నడిచితి గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా ఇరుముడి గట్టయ్య గురుస్వామి కాలినడకన యాత్రకు వస్తిని నెల ముందే వస్తుంది వచ్చారు అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా నడుస్తారు మేము ఒక 10-15 మంది ఇది సేవ అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతియే ఈశ్వరనే దీవించగా అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించగా జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వింటే అయ్యప్ప ఉండగా జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి బాంధవుని రక్షకని నాయకని వింటే అయ్యప్ప ఉండగా కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా కదిలేను కాలి నడకన వేలాది సాములుగా
చివరి కొండ చేరేదాకా పిలుపే ఆగదుగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. ప్రతి అడుగులో నా ఆదరించగా గురు సాములెదురయ్యి చాలు 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 కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా అడుగులో నా ఆదరించగా గురు సాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపేగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలో నా సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఈ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో ఎదిరి చూడనయ్యో అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో ఎదిరి చూడనయ్యో నన్ను సాగానంపే నీ మాల వేసి
నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన మా అమ్మ నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన అయ్యో అయ్యప్పా కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా అయ్యో అయ్యప్పా కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్నెసామినయ్యినా ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్నెసామినయ్యినా నీ నడక దారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నా ఉన్నా నేను అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నేనున్నా గాని అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా అయ్యో అయ్యప్పా ఏ రూపము లేని పైసకే బందాలాయనా అయ్యో అయ్యప్పా ఏ రూపము లేని పైసకే బందాలాయనా ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము నీ నడక దారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపినా నేను అలసిపోయినా చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపగా నేను అలసిపోయినా అయ్యో అయ్యప్పా నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అయ్యో అయ్యప్పా నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా నీ నడక దారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో
బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో మణికంఠారావయో బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో మణికంఠారావయో అయ్యో అయ్యప్పా నా రాతను మార్చి నన్ను దీవించవా అయ్యో అయ్యప్పా నా రాతను మార్చి నన్ను దీవించవా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా నీ నడకాదారి ఇంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా ఎక్కడా ఉన్నావయ్యా ఏ దారి వస్తవయ్యా మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా మాల వేసుకొని వచ్చినా అమ్మ కాళ్ళను మొక్కినా శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా తిప్పల కొరకు కాని రాజ్యమొచ్చి బ్రతుకుతున్నా కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా తండ్రిగాను వచ్చి ఆదుకోవాయప్పా తండ్రిగాను వచ్చి ఆదుకోవాయప్పా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తదో సూటి పోటీ మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము రెండు చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి చూపవా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పుల్లులా సపుడాకు
గుండె అదిరి పాయగా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా మండేటి ఎండలోనా నీ రూపాన్ని చూడా వస్తున్నా కాలినడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా బ్రతుకే మారుతదంట బాధలన్నీ తీరునంట శబరికొండ చేరితే జీవితమే అర్థమంట శబరికొండ చేరితే జీవితానికే అర్థమంట శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహా పాదయాత్ర ఈరోజు మరూరు చేరుకున్నాం స్వామి. జెడ్పిహెచ్ఎస్ మేడం లక్ష్మీదేవి గారు ఇక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళకు శాలువతో సత్కారం చేసి ఎప్పుడు కూడా మాతోని మేడం గారు ఇలానే సహకరియాలా ఉన్న స్టాఫ్ అందరు కలిసి ఎప్పుడు కూడా మేము వచ్చినప్పుడు మాతో పాటు భోజనానికి రావాలా అని చెప్పి అట్లానే మీ వచ్చే చదువులకు పిల్లలు ఎంతో బాగా ఎదగాలని చెప్పి అయ్యప్ప స్వామిని కోరుకుంటూ వీళ్ళకు ఎప్పుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం మనసారా. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. మా స్కూల్కి వచ్చి ఎవ్రీ ఇయర్ వస్తుంటారు స్వామి. మేము ఇంతకుముందు కూడా లాస్ట్ 10 years బ్యాక్ కూడా ఇక్కడే నేను చేశాను కాబట్టి ఎప్పుడు వస్తూ ఉంటారు. మాకు ఇది స్వానుభవమే. అందుకే మార్నింగ్ మీరు ఫోన్ చేసిన వెంటనే తప్పనిసరిగా వచ్చి ఉండండి అని చెప్పడం, మీరు రావడం మాకు నిజంగా మా మహత్వాన్ని మంచి కార్యం కాబట్టి. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణి కంట పూజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణి కంట పూజ. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇందాక తిన్నాం స్వామి, తినేసి మళ్ళీ బయలుదేరాం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి చూసుకుంటే ఎండ అనేది చాలా కొడుతుంది స్వామి. టైం వచ్చేసి 2:30 మాత్రమే అవుతుంది. అందరు స్వాములం అయితే బయలుదేరాం. ఈరోజు వచ్చి నైట్ పడి పూజ అనేది ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప దాద్లూరులో అమ్మవారి టెంపుల్లో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. లాస్ట్ టైం కూడా చేశాము, లాస్ట్ ఇయర్ వీడియోలో మీరు చూడొచ్చు. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. బొమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని అడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని అడవి దారిలో నీ తోడు ఎవరుంటారని ఏ దిక్కున గానొస్తావయ్యప్ప ఏ రూపాన నీ వస్తావయ్యప్ప. స్వామి ఇక్కడ చూసినట్టయితే మన భైరవ్ అయితే నడుచుకుంటూ వస్తుంది చూడండి స్వామి. 10 మంది స్వాములు అయితే వెళ్ళారు. కాకపోతే ఏ స్వామి వెళ్తారో ఆ స్వామితో మాత్రమే
నడుస్తుంది, అందరినీ పసిగడుతుంది స్వామి. అసలు మనము నమ్మలేము. మిరాకిలో చూడండి, నన్ను చూసింది ఇక్కడ వచ్చి ఆగింది. స్వామి శరణం. అందరు స్వాములను అయితే గుర్తుపడుతుంది. చూడండి ఎట్లా ఆగిందో. నల్ల మిల్ల వాళ్ళు వస్తురా లేదా చూసి వెళ్ళిపోతుంది. గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము, నా గుండెల్లో బాధను చూడవా. స్వామి పేరు మురళి. ఎక్కడి నుంచి స్వామి? శంకర్పల్లి స్వామి. స్వామి ఎన్నోసారి స్వామి పాదయాత్ర? నేను ఫస్ట్ టైం స్వామి. ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? చాలా హ్యాపీగా ఉన్నా స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు స్వామి, అంతా క్షేమంగానే ఉన్నాం. స్వామి చేసిన నీతో మొరపెట్టుకుంటున్నారావయ్యా, మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో, నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో, నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినబడదా, నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో. కన్నులారా మమ్ము చూడవా, కన్నులను మేయిడిసొచ్చినా, మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము, శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష. పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము. స్వామి ఇంకో మీ డాడీ స్వామి కనిపిస్తుంది అన్నారు కదా, వీడియోలో అయితే కవర్ చేస్తున్నా. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పండి. స్వామి చరణం స్వామి, నేను బాగున్నాను, మీరు బాగుండాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను. స్వామి చేసిన శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష. ఎన్నిన్న సంకల్పమో గాని కోరిక తీరిందో, గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము. ఎన్ని అడ్డంకులొచ్చిన మరవను, నీ పాదయాత్రనే ఆపరు. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము, పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి. పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము, పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి. జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే, ఎంత దూరం ఉన్నా గాని మేము ఉన్నానంటాడే. గురుస్వామి లేనిదే గుడ్డి విద్య, ఎన్ని జన్మలెత్తినా మరవమయ్యా. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరా. స్వామి శరణమయ్యప్ప.
ఎండ చాలా తీవ్రంగా ఉంది స్వామి. ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది స్వామి. అసలు నిన్నటి వరకు చూసుకుంటే వెదర్ అనేది చాలా కూల్గా ఉండే. ఇప్పుడు వచ్చేసి ఎండ చూడండి స్వామి. స్వామిలు ఒక్కొక్కరు అయితే నెత్తి మీద కండువాలు కప్పుకొని మరీ నడుస్తున్నారు. స్వామి చిన్నమయ్యప్ప ఎండ అయితే చాలానే ఎక్కువ ఉంది. కానీ ఏం పర్లేదు స్వామి, ఇప్పుడు ఇంత ఎండ ఉంటేనే మనకు తమిళనాడులో ఎండలకు అయితే తట్టుకోగలుగుతాము. చాలా ఎండ ఉంటుంది తమిళనాడులో, నెక్స్ట్ కర్ణాటకలో అండ్ కేరళలో. స్వామి కొండలున్నావో ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చుట్టెరాము గురుస్వామి. ఇక్కడ చూడొచ్చు స్వామి, మాత స్వామి వాళ్ళు హైవే మీద వెళ్ళేటప్పుడు స్వాములందరూ ఇలా నడుచుకుంటూ వెళ్ళి చూసి వాళ్ళకైతే ఆ మజా పట్టితే వాళ్ళకి తోచినంత సేవ అయితే చేసుకుంటున్నారు. చూడొచ్చు స్వామి చిన్నమయ్యప్ప. నీ శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా చాలా ఎండ కొడుతుంది. నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే. అడవి దారిలో జలిగలు మా రక్తాలను వీంచే. ఆ ఏనుగులు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే. మా ప్రాణం ఉన్నంత వరకు నీపై భక్తి మరవను. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. ఎన్ని బాధలున్న నిన్ను మర్వానయ్య సామి. కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి. ఎన్ని జన్మలైన నిన్ను మర్వానయ్య సామి. కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి. అడవి దారిలో అలసిపోయి ఉంటినో అయ్యప్ప నిన్ను తలుసుకుంటా ఉంటినో. అయ్యప్ప నిన్ను తలుసుకుంటా ఉంటినో. తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే. తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే. ఎన్ని జన్మాలైన నిన్ను మర్వానయ్య సామి. కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి. మాకు ఇరుముడి నీ గడుతుంటే గురుస్వామి నీడ నీ బాధనే. వెనుగోపాల గురుస్వామి దారినాగానొస్తావో. అడుగేయాలంటే నీవు గుర్తుకొస్తా ఉన్నావో. నీవు లేని యాత్ర మేము ఎట్లా నడవాలో. నీవు లేని యాత్ర మేము ఎట్లా నడవాలో. మేము నడిచేటి దారిలో చేసేటి ప్రతి పూజలో గురుస్వామిని మొదటిగా దలచి మేము వేడుకుంటున్నాము. నడిచేటి ఆ బాటలో ముళ్ళు గుచ్చి రక్తాలే గారినా. నీ నడకనే ఆపనే లేదయ్యా మా మురవిన నీవు రావయ్యా. ఎండవానలు మాకు లెక్కనే లేదయ్యో. అయ్యప్ప నీవు దరి చేర్చి దారి చూపయ్యో.
అయ్యప్ప నీవు దరి చేర్చి దారి చూపయ్యో కన్న తల్లి తండ్రి ఆదిలో మా బాధలు చెప్పగా వస్తున్నా గుడిలో నా ఉన్న దేవుడా గుడి బయటికి నీవు రావయ్యా విలువ తెలివక పాయే అడవి దారిలో నేనెట్లా చేదును గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి మాకు వండగుండి ఆదుకుండయో మని మాలదారుడా మణికంఠ నీ మాల వేసినా మా ఇంటి గడప దాటి నిన్ను నమ్మినే వస్తున్నా మా ఇంటి గడప దాటి నిన్ను నమ్మినే వస్తున్నా కాంతమల కొండపై జ్యోతిగా వెలిగే ఓ దేవుడా మా నిండైన జీవితాల్లో వెలుగు నింప నీవు రావయ్యా మా సామాన్లందరూ వెయిట్లు జోక్కుంటారు స్వామి 15 రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి స్వామి శరణు మా సామాన్లందరూ చూడండి స్వామి ఇక్కడ మా సామాన్లందరూ చూడండి స్వామి వెయిట్లు చూసుకుంటారు స్వామి శరణు ఆ పులిమేడ అడవుల్లో ఎంత దూరమయ్య నీ నడక యాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి అయ్యప్పను దర్శింపజేవయ్యా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందములో ఎన్ని జన్మల పుణ్యము మేము వస్తున్నామో ఎన్ని జన్మల పుణ్యము మేము వస్తున్నామో మేము నడిచేటి పాదయాత్రలో చిట్టే రాము గురుస్వామి సేవలో మమ్ము చల్లంగా చూడయ్యా నీ సన్నిధిని చేరినామయ్యా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది కాలుగాలుతాయంట కాళ్ళు బుగ్గలుస్తాయంట కాలుగాలుతాయంట కాళ్ళు బుగ్గలుస్తాయంట ఎట్లా వద్దులయ్య గురుస్వామి మా అమ్మయాది కొచ్చే గురుస్వామి మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది కంటికి రెప్పల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనికి కంటికి రెప్పల స్వామి శరణమయ్యప్ప మీరు చెప్పులు వేసుకుంటారని చెప్పి కామెంట్ చేస్తారు స్వామి ఇన్షాల్లా మీకు పోయేది 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ కాదు స్వామి 1400 కిలోమీటర్ 5 రాష్ట్రాలు దాటాలి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు దాటితే వచ్చేది కేరళ స్వామి మేము 1400 కిలోమీటర్ పోవాలి 40 రోజులు పాదయాత్ర చేయాలి చెప్పులు వేసుకుంటే ఇట్లా పొక్కులు వస్తుంది స్వామి ఇంకా చెప్పులు వేసుకోకపోతే ఇంకెట్లా వస్తాయి స్వామి చూడండి స్వామి పొక్కులు మీరు కామెంట్ చేస్తారు మీరు ఇంట్లో రీల్స్ ఇట్లా చూడంగానే అయిపోతుంది స్వామి కామెంట్లు పెట్టంగానే చూడాలి మమ్మల్ని
లెక్కనా వస్తి సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము భూమికి శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో. స్వామియే శరణమయ్యప్ప. మా యొక్క విన్నపం శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర తరపున, అలాగే జాదవ్ వెంకటేష్ జాదవ్, గడ్డం వెంకటేష్ జాదవ్ గురుస్వామి తరపున మా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క స్వాములు టీవీలో ముంగట కూర్చున్నంత ఈజీగా ఈ యొక్క 41 రోజుల పాదయాత్ర కాదు స్వామి. ఇంటి దగ్గర ఏదో టైంకి కూర్చుంటాం టీవీలో, అయ్యో మా కొడుకు ఇట్లా పోతుండు పాదయాత్ర రాన్నోళ్ళ ఫ్యామిలీ కూడా అయ్యో చెప్పులు వేసుకుంటారు కామెంట్లలో చూసి రీల్స్లలో చూసి ప్రశ్నించేదాం కాదు స్వామి. ప్రశ్నించాలి అని అనుకుంటే మా లేక ఒక 41 రోజులు సన్యాసం తీసుకొని ఈ యొక్క నల్ల బట్టలు ధరించి మండేటి ఎండల పడేటి వానల పడేటి చలిలో మాలాగా మబ్బుల 3 గంటలకు లేచి స్నానాలు చేసి అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ మా ఎంబడి ఒక రోడ్ల మీద వెళ్తుండే ఒక లైట్లుండో ఏముండో ఏ డ్రైవర్ ఎట్లా తాగి బండి డ్రైవర్ మొన్న కర్నూలులో కూడా ఇది ఒక ఇన్సూరెన్స్ 20 మంది చనిపోయారు. ఆ కారణంగా స్వామి శరణం అట్లాంటి ఇబ్బందులు ఎవరికి రావద్దు. ఎవరు తాగి డ్రైవింగ్ కూడా చేయొద్దు. ఎంతోమంది ప్రాణాలు పోయి పైసలు అయితే ఎంత సంపాదించుకోవచ్చు, మనుషులు పోతే ఎవరు రారు స్వామి. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మేము ఈ యొక్క పాదయాత్ర నడుచుకుంటున్నాం. ఇంతనన్నా తెలుగు ఉండాలా ప్రశ్నించటోళ్ళకి. కార్ టైర్లు ఏంది స్వామి, సర్వీసింగ్ చేయించుకుంటే కొత్త టైర్లు వేయించుకుంటాం. టైర్లు ఖరాబ్ అయితే టైర్లు వేయించుకోవడం, కానీ కాళ్ళు ఖరాబ్ అయితే ఇది ఒక సర్వీసింగ్ చేయడానికి కాళ్ళు స్వామి, టైర్లు కావు. కార్లు టైర్లు అంటే బండ్లు అంటే ఏమన్నా కొత్త పలిపోతే చేయించవచ్చు, కాళ్ళు పలిపోతే చేయించలేము స్వామి. రోడ్ల మీద నడుస్తుంటే పిన్నిస్లే కానీ రాళ్ళే కానీ కంకర కానీ ఏదన్నా సీసాలు కానీ ఇట్లనే చిల్లరగాళ్ళు ఉంటారు, తాగి రోడ్ల మీద పడేసే సీసాలు ఉంటాయి, టైర్లో పిన్నిస్తుంటే అవన్నీ కుచ్చుకొని రక్తాలు వచ్చి ఇబ్బంది పడతాం. మా కోరిక మా సంకల్పం ఉంది కాబట్టి ఎవరైనా ప్రశ్నించిన ఈ యొక్క హిందూ సనాతన ధర్మాన్ని మేము ఆపము, మేము ఆగము. హిందూ సనాతన ధర్మాన్ని తెలంగాణ మొత్తం చాటుకుంటూ మేము పోతాం. ఇదే మా ధైర్యం, ఇదే మా బలం, ఇదే మా నామధేయం. అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ ఇట్లనే ముందుకెళ్తాం. ఎవరు అన్నంత మాత్రాన్ని ఈ యొక్క పాదయాత్రలో మేము ఆపము. స్వామి చరణం కొంచెం తెలుసుకొని మాట్లాడడం మంచిది స్వామి. ఎవరిని ప్రశ్నించొద్దు. అదే భక్తి మీకు ఉంటే మీకు అంత డౌట్ ఉండి వచ్చి మా దగ్గరకు వచ్చి పాదయాత్ర చూడాలి, ఏమవుతుందని చూసి ప్రశ్నించడం మంచిది స్వామి. స్వామి శరణమయ్యప్ప. శరణాలు నాకు రావయ్యో చిన్న చాయ్ బ్రేక్ గురుస్వాములతో నిన్ను ఎట్లా గొలుదునో. రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా, కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నేను గారా. రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా, కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నన్ను చూడవా. స్వామి గట్టయ్య ఇరుముడి. స్వామి శరణమయ్యప్ప. ఇది వచ్చేసి ఈరోజు నైట్ ఆల్ట్ స్వామి దాద్లూరులో అమ్మవారి గుడి. ఇక ఈరోజు నైట్ పడి పూజ అయితే అవుతుంది స్వామి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ పడి పూజ అనేది చేసాం స్వామి. అంగరంగంగా వైభవంగా చాలా అద్భుతంగా చేస్తుండే. మా వెహికల్స్ అన్నీ వచ్చేసినాయి. స్వామి శరణం. ఇక్కడ చూడవచ్చు వంటలు కూడా అప్పుడే స్టార్ట్ చేసారు, రెడీ చేస్తున్నారు అన్ని నైట్ కోసం. పాదయాత్రకు రావాలనున్నది